అస్సలు వైసీపీ అనే మాటే లేకుండా భూస్థాపితం చేసేస్తాం మహిళలమే. మేడం నమస్తే అండి. మరి ఈ రోజున మహిళా సాధికారత కోసం కృషి చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మహిళా అభ్యున్నతికి కృషి చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ పార్టీ అని కూడా అంటున్నారు. ఏంటండి దాని మీద మీ ఉద్దేశం ఏంటి అసలు? నేను వెరైటీగా అడిగారు మీరు నన్ను. అదేంటండి, జగన్మోహన్ రెడ్డి మహిళలకి పెద్దపీట వేసాడా? ఎప్పుడు 5 ఏళ్ళ పాలన వేశారు. పిచ్చి జగన్మోహన్ రెడ్డి పిచ్చి మాటలు మాట్లాడుతామంటాడు. మహిళలకి పెద్దపీట వేసింది, రిజర్వేషన్లో 35% కల్పించింది, మహిళలకి పోస్టులు వేసింది, మహిళలకి ఒక అధికారాన్ని కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఈ పిచ్చోడు కాదు, ఈ సైకోగాడు కాదు. మాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారే మహిళలకి ఒక పదవి ఇచ్చారు. మంచి ఒక స్టేజ్లో కూర్చోబెట్టాలి ఆడబిడ్డలను అందరినీ అనుకున్నాడు ఆయన. ఆ బాటలో మమ్మల్ని నడిపిస్తున్నాడు. అంటే ప్రతి పథకం కూడా నేను అమలు చేశాను, మాట ఇచ్చిన ప్రకారం ఆ విధంగా మాట మీద నిలబడ్డాను. నేను మహిళలకి పథకాల విషయాన అసలు ఎంత దూరంనైనా మహిళల గురించి నేను ఆలోచించిన నాయకుడిని అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. పథకాలు ఇచ్చారు, ఎవరికి? వాళ్ళ కార్యకర్తల వరకు ఇచ్చుకున్నారు. బయట ఒకరికి ఎవరు దాకా నాకే ఇవ్వలేదు. మా పిల్లలకి ఇద్దరికి అమ్మఒడేలా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన 2 నెలలకే నా రేషన్ కార్డు బిగేశాడు. మా ఆయన పేరు మీద కారు ఉందని మాకు ఏమీ లేకుండా చేశాడు. అలాగే ఎంతోమందికి ఎన్నో ఏసీ ఉంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తే రేషన్ కార్డు బిగేస్తాడంట, పిల్లలకి అమ్మఒడి వేయడంట. ఏంటంటే ఆ పిచ్చోడు సైకోగాడు ఏం చేశాడో ఆయనకే తెలియలా. మరి ఈరోజు ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మహిళలకి ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు? చంద్రబాబు నాయుడు గారు సీఎం ప్రమాణ స్వీకారం అయిన దగ్గర నుంచి మాకైతే ఆయన పరిపాలన ఏంటి, ఆయన తీసుకొచ్చే బిజినెస్లు ఏంటి చాలా బాగా నచ్చినాయి. మహిళలందరికీ ఎంత ప్రోత్సాహం ఇస్తున్నాడంటే ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఎందుకు పనికిరారు చంద్రబాబు. ఇప్పుడు మహిళలకి స్వయంగా కాళ్ళ మీద నిలబడడానికి కుట్టు మిషన్లు, టిఫిన్ బండ్లు, కర్రీ పాయింట్ పెట్టుకోవడానికి కర్రీ కౌంటర్లు, అలా అని ఏదన్నా షాప్ పెట్టుకుంటామంటే P4 కొత్తగా పథకం పెట్టారు. అది 50,000 అవని, ₹1,00,000 అవని పార్టీ ఫండ్స్ని పండించే తీసుకొచ్చి మాకు పెడుతున్నారు. అలాగ ఎంతమంది లేడీస్కి ఎన్ని పథకాలు ద్వారా మాకు ఇచ్చారో మాకు తెలుసు. నాకు టిఫిన్ బండి కావాలన్నాను, నాకు టిఫిన్ బండి ఇచ్చారు. అట్లాగే మా ఫ్రెండ్ సర్కిల్లో, మా డివిజన్లో ఏంటి, నియోజకవర్గంలో ఏంటి, చాలామందికి చాలా జరిగినాయి. ఇల్లులు వచ్చినాయి, తల్లికి వందనం పడినాయి, ఆటో వాళ్ళకి డబ్బులు పడినాయి, మా ఇస్త్రీ వాళ్ళకి డబ్బులు పడినాయి, మా బార్బర్ షాప్ వాళ్ళకి డబ్బులు పడినాయి, కారుల వాళ్ళకి డబ్బులు పడినాయి, మొత్తం అందరికీ వచ్చినాయి. శ్రీశక్తి బస్సు ఎక్కడికి వెళ్ళి అసలు చేతిలో పర్సు కూడా అవసరం లేదు మాకు, రాష్ట్రం మొత్తం తిరగచ్చు హ్యాపీగా. అదొకటి ఇచ్చారు. ఇంకేం బాబు గారు ఏదైతే చెప్పారో ప్రతిదీ చేస్తున్నారు కదా. మాకు చెయ్యలేనిది P4 అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది. అవి కూడా అందరికీ ఏది కావాలంటే అది, షాపు కావాలంటే షాపు, చెరుకు రసం బండి కావాలంటే వాళ్ళకి, అసలు టిఫిన్ షాప్ పెట్టుకుంటామన్నా చిన్నది బడ్డీ కొట్టు పెట్టుకుంటాం. మేము వేరే చోటకి ఎక్కడికి వెళ్ళి పని చేసుకోలేమని కొంచెం సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ వస్తుంది. పైగా మళ్ళీ P4 దాంట్లో బడ్డీ కొట్లన్నీ అలా చిన్న చిన్న షాపులు, ఒక చిన్న షెడ్ లాగా వేసి మళ్ళీ పార్టీ తరపునే అన్ని ఎమ్మెల్యే గారి ద్వారా, ఎంపీ గారి ద్వారా అట్లా ఎన్ని షాపులు పెట్టిస్తున్నారో, ఎన్ని బిజినెస్లు పెట్టిస్తున్నారో. ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపుకొని బతకద్దు, మీ కష్టం మీద మీ బతకండి, మీరు రూపాయి సంపాదించుకోండి అని ధైర్యం చెప్తున్నారు. మాకు ₹1 అందజేస్తున్నారు, మాకు ఏది కావాలంటే అది ఇస్తున్నారు. చాలా నచ్చింది మాకైతే. పక్కన అసలు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంటే అది నా పాలనలోనే, సుపరిపాలన అందించింది ఎవరు ఉన్నారంటే అది నేనే అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. మీరేంటి విరుద్ధంగా మాట్లాడుతున్నారండి అసలు? ఆయన పరిపాలనలో అందరం హ్యాపీగా ఉన్నడితే ఆయన ఎందుకంటే పీకి పక్కన పెడతాము? ఆ టార్చర్ భరించలేక ఆ నరకం, మేము 5 సంవత్సరాల నరకం చూసాము. ఈడు వద్దు నాయనా అనుకుని దండం పెట్టి పీకి 11 సీట్లతో మూల కూర్చోబెట్టాం. మూల కూర్చున్నవాడు కూర్చోవాలి అంతే. జరగబోయే 29 లక్షల కూడా మహిళలకి మళ్ళీ గెలిపిస్తారంట కదమ్మా, మీరేంటి అలా అంటున్నారేంటి? తొక్కి పారేస్తాం. అస్సలు వైసీపీ అనే మాటే లేకుండా భూస్థాపితం చేసేస్తాం, మహిళలమే చేస్తాం.
అంటే ఇప్పుడు దాకా నేను గతంలో మాట ప్రకారం ఏదైతే మాట అన్నానో ఆ మాట ప్రకారం ఎంత దూరం నిలబడ్డానో మాట తప్పకుండా మాట తప్పకుండా మహిళలకే అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశాను. రేపు పాదయాత్ర టైంలో కూడా మహిళలే నన్ను ముందుండి నడిపిస్తారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. మహిళలు బయట రాష్ట్రంలో ఉన్న మహిళలు కాదండి, ఫస్ట్ వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని ఆయన ఓటేయమనండి, ఆయనకి సపోర్ట్గా నిలబడమనండి, అప్పుడు మేము ఆలోచిస్తాం. ఈయనకి కొంచెం మానవత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొట్టిన దెబ్బకి, ప్రజలు కొట్టిన దెబ్బకి ఈయన కొంచెం బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది అన్న ఆలోచన మాకు కూడా వచ్చింది. ఆలోచిస్తాం. అంతేగాని పార్టీ పరంగా వైసీపీ అనేది మళ్ళీ జీవితంలో రానివ్వం అంతే. మావిగన్ అనే పేరు కూడా అమరావతి విషయాన్ని ఆయన మాట్లాడుతూ ప్రజల్లో చాలా విధంగా అది మన్నన పొందుతుంది, కానీ చంద్రబాబుకి అది నచ్చట్లేదు. ఎందుకంటే అమరావతిలో దోచుకుంటున్నాడు కాబట్టి మావిగారు నచ్చట్లేదు చంద్రబాబుకి. అసలు మావిగారి పేరు ఎత్తినే బీపీ షుగర్లు ఎక్కడ లేని పెయిన్స్ అంతా కూడా చంద్రబాబుకి వస్తుంది. 77 సంవత్సరాలు వచ్చింది కానీ అసలు ఏమీ చేయట్లేదు, హార్ట్ అటాక్ కూడా వస్తుంది మావిగారి పేరు రంగానే అని చెప్పి అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటమ్మా దాని మీద? మావిగన్ ఆయన ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి నేనేం మావిగన్ అని పడుకుంటున్నాడు. ఆయనకి తెల్లవారులు అదే కల్లాకి వస్తుంది అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు, ఈ వయసులో కూడా 25 సంవత్సరాల కుర్రోడ్లాగా పరిగెడుతున్నాడు. ఆయన ముందు ఈయన ఎంతండి? ఆఫ్టర్ ఆల్ అసలు ఆయన గురించి మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డికి లేదు. బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, నువ్వేమైనా కంపౌండర్వా, నర్సువా, ఎవరు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజకీయ పరంగా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. పర్సనల్ మ్యాటర్లో ఏది కూడా నువ్వు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడితే మర్యాదే ఉండదు అసలు నీకు. ఖచ్చితంగా మొహమాటం లేకుండా చెప్తున్నాము. మహిళలు ఎవరికీ నచ్చట్లేదు నీ బిహేవియర్, నీ మాట తీరు, నీ బాడీ లాంగ్వేజ్ ఏది మాకు నచ్చట్లేదు. అంటే ఇంకా హత్యా రాజకీయాలు కూడా చంద్రబాబు దానిలో హత్యా రాజకీయాలు కూడా చేస్తున్నారు. నాన్నగారు చనిపోవడం గల కారణం కూడా చంద్రబాబు, దానిలో చంద్రబాబు హస్తం కూడా ఉందని చెప్పి అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు బాబాయిని చంపి నువ్వు మాట్లాడేవాడు అయ్యావా? మీ నాన్నగారిని చంపింది నువ్వే చంపావు. మీరు చేసిన పాపాలే. ఆయన ఒక్క విషయం ఏది శ్రీశైలం కొండ గురించి మాట్లాడిన దాని గురించి, తిరుపతి కొండ 7 కొండలు ఎందుకు అనేది ఒక విషయం మాట్లాడి అక్కడికి వెళ్తుంటే నల్లమల అడవుల్లో చిన్న మొక్క దొరికింది, ఏది అంత్యక్రియలు చేసుకోవడానికి. మీకు నువ్వు కనుక ఇలాంటి పాపాలన్నీ మూట కట్టుకుంటే నీకు అది కూడా దొరకదు. నీ పేరు మీద భూస్థాపితం చేయాల్సిందే కానీ నీ బాడీలో చిన్న గోరు మొక్క కూడా దొరకదు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ.